కామారెడ్డి జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. బేబీపేట మండల కేంద్రంలోని పెద్ద చెరువు ఉధృతంగా ఉంది. దీంతో చెరువులో నీటి లీకేజీ సమస్య కొనసాగుతుంది. దాదాపు 14 గంటల పాటు మరమ్మతులు చేసినప్పటికీ నీటి లీకేజీ ఆగలేదు. బేబీపేట చెరువు కట్ట బొంగపడి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారులు తక్షణ చర్యలు చేపడితే తప్ప కట్ట ఆగే పరిస్థితి లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం మరమ్మతు చర్యలకు ఇబ్బందికరంగా మారింది. చెరువు కింద ఉన్న గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ప్రభాకర్ సూచించారు. చెరువు కట్ట ప్రమాదకరంగా ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బేబీపేటలో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని, కట్టపై ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. బేబీపేట్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు ఉధృతంగా ఉంది. దీంతో చెరువులో నీటి లీకేజీ సమస్య కొనసాగుతుంది. దాదాపు 14 గంటల పాటు మరమ్మతులు చేసినప్పటికీ నీటి లీకేజీ ఆగలేదు. బేబీపేట పెద్ద చెరువు కట్ట బొంగపడి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారులు తక్షణ చర్యలు చేపడితే తప్ప కట్ట ఆగే పరిస్థితి లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ప్రతికూల వాతావరణం మరమ్మతు చర్యలకు ఇబ్బందికరంగా మారింది. చెరువు కింద ఉన్న గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ప్రభాకర్ సూచించారు. చెరువు కట్ట ప్రమాదకరంగా ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బేబీపేటలో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని, కట్టపై ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని హెచ్చరించారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు. అనుష, ఏదైతే కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో అతిపెద్ద చెరువు, దాదాపు 7-8 గ్రామాలకు కలిపి అతిపెద్ద చెరువు నిన్న మధ్యాహ్నం బొంగపడింది. అదే అయితే దాంతో అనేక వాటర్ అంతా ఎంత ఇంట్లో వస్తుందో అంత వాటర్ అంతా బయటకు వెళ్ళిపోవడము, దాన్ని గమనించిన గ్రామస్తులంతా నిన్న నుంచి తెల్లవారుజామున ఇప్పటి వరకు కూడా ఇంకా పనులు చేస్తూనే ఉన్నారు. 14 గంటలు అవుతున్నా గానీ ఇప్పటికి కూడా నీటి ఏదైతే ప్రవాహం ఆగడం లేదు. ఆ బొంగ ఇంకా కొద్దిగా వెడల్పోతూ వస్తున్నది. దాంతో గ్రామం అంతా ఏదైతే అలా తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వాళ్ళు తీవ్రంగా అంటే గుప్పుమంటూ బతుకుతున్నారు. అయితే వాళ్ళు పరిస్థితి మాత్రం ఇప్పటికి కూడా ఆందోళనకరంగా ఉంది. అక్కడ ఎస్ఐ ప్రభాకర్ ఏదైతే మొబైల్ వ్యాన్ లో ఊరంతా పర్యటిస్తూ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఎవరు కూడా ఏదైతే దానికి కట్టకు సమీపంలో ఉన్న వారందరినీ కూడా కాల్ చేయించారు. ఇంకా ప్రమాదం ఇట్లా పొంచి ఉంటే ఊరంతా కాల్ చేయించే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రభాకర్ ఎస్ఐ గారు చెప్తున్నారు. అయితే మొత్తానికైతే 14 గంటలు రాత్రంతా శ్రమించినా గానీ ఆ కట్ట ఆగడం లేదు. అంత ఉధృతి ఇంకా వాటర్ వస్తుంది. అయితే అది చాలా సీరియస్ గా ఉంది అని చెప్పేసి, ఎందుకంటే ఆ ఉప్పర్పల్లి బీబీపేట నుంచి ఉప్పర్పల్లి వెళ్లే ఆ కట్ట మధ్యలో ఈ బొంగపడింది. ఇంకా పనులు జరుగుతున్నాయి. కానీ అధికారులు గాని, ఇరిగేషన్ అధికారులు గాని, తర్వాత స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు గాని ఇప్పటికి కూడా ఎవరు కూడా అక్కడికి రాలేదు. దాంతో ప్రజలంతా ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వచ్చి దీన్ని బొంగ పూడ్చే ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. ఇప్పటికి కూడా, ఎందుకంటే మనం చూసాం పోచారం ప్రాజెక్టు బొంగపడ్డ తర్వాత అక్కడ ఆ ప్రవాహం మనకు ఆ మంజీరా నది నుంచి వచ్చిన ప్రవాహం గాని, సింగూరు నుంచి వచ్చిన ప్రవాహం గాని, గోదావరి నుంచి వచ్చిన ప్రవాహం పోచారం ప్రాజెక్టు మొత్తం 8 అడుగులు ఎత్తుగా ఎగిరి అది ఆ వాటర్ అంతా వచ్చి ఆ బొంగపడ్డి ఎంత ఆందోళనకరమైన ప్రాజెక్టుకే ప్రమాదం అనే ఏర్పడినప్పటికి కూడా అక్కడున్న చుట్టూ గ్రామాల ప్రజలు, దాదాపు 20 గ్రామాల ప్రజలు మునిగిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే పరిస్థితికి ఎదురయ్యే స్థితికి వచ్చింది. ఆ పరిస్థితులు మరవక ముందే మరో సంఘటన ఇప్పుడు బీబీపేట చెరువు అనేది మనకు చాలా అదెందుకంటే తాజాగా ఇప్పుడు అయింది. రాత్రంతా ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇప్పటికి కూడా దాన్ని ఆ సంఘటనను ఏదైతే మన ఈ పోచారం ప్రాజెక్టు పరిస్థితి ఎదురుగాకుండా మనకి బీబీపేట చెరువుని తొందరగా బొంగను పూడ్చి దాన్ని ఏదైతే ఆ బొంగనంతా పూడ్చేస్తే తప్ప ఇక్కడ ప్రజలకు రక్షణ లేదని చెప్పవచ్చు అనుష.
ఎస్ఐలో అయితే ఈ కట్ట ఒకవేళ తెగితే ఎన్ని గ్రామాల వరకు ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది? ఆ గ్రామాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? అయితే వాస్తవంగా ఏదైతే ఈ బీబీపేట, ఉప్పర్పల్లి, తర్వాత తుజాల్పూరు, తర్వాత చుట్టుపక్కల ఉన్న మరొక 5-6 గ్రామాలు, మొత్తానికైతే 7-8 గ్రామాలకు ఇది అతిపెద్ద చెరువు. ఇది వేలాది ఎకరాలకు సాగుకు నీరందించే చెరువు కాబట్టి ఈ చెరువు చాలా నిండికుండా కాకుండా ఇప్పుడు మొత్తానికే అది ఇంకా ఉధృతంగా వర్షాలు వస్తున్నాయి. ఎందుకంటే బయట నుంచి పూర్తి స్థాయిలో ఈ మెదక్ జిల్లా నుంచి కానీ, తర్వాత ఇంకా సిరిసిల్ల నుంచి పై భాగం నుంచి విపరీతమైన వాటర్ ఇంకా వస్తుండడంతో చెరువులోకి ఎంత వాటర్ వస్తుందో అంత ఇప్పుడు ఈ బుంగ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అయినా ప్రవాహం ఆగడం లేదు. కాబట్టి ఈ కట్ట మరింత ఎక్కువగా పెరిగి ఏదైతే ఆ బుంగ ఎక్కువగా వడిగి ఆ గండి ఇంకెక్కువ అయితే మాత్రం ఈ గ్రామాలు మునిగిపోయి దాదాపు వేలాది మంది ప్రజలకు ప్రాణ సంకటంగా మారే ప్రమాదం ఉందనేది మాత్రం ఉంది. అయితే స్థానిక గ్రామ ప్రజలు, ఉప్పర్పల్లి గ్రామ ప్రజలు, మిగతా చుట్టుపక్కల ఉన్న వారంతా సమకూర్చి ఇంటింటికి ఒకరి చొప్పున వచ్చేసి వాళ్ళంతా రాత్రంతా ఇసుక మేటలు కానీ, తర్వాత అవన్నీ సంచులు కానీ, తర్వాత రకరకాల మొరం కానీ అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నా కానీ ఆ గండి పూడ్చలేని పరిస్థితి ఏర్పడింది. అనుష, స్థాయిలో అయితే పోచారం చెరువు తెగిపోయి మెదక్, నిజామాబాద్ అస్తవ్యస్తంగా మారాయి. మరి ఇక్కడ బీబీపేట చెరువు తెగితే ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది? కరెక్ట్ మీరు అనుష. ఏదైతే పోచారం ప్రాజెక్టు దాదాపు 48 గంటలు ప్రజలంతా, ఎందుకంటే తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతికిరు దాదాపు 20 గ్రామాల ప్రజలు. ఎందుకంటే అంత ఉధృతంగా ఆ ప్రాంతం నుంచి పైనుంచి వస్తున్న వాటర్ కానీ, అక్కడ కురిసిన వర్షం కానీ, తర్వాత ఈ మెదకు, మంజిరా, సింగూరు ఇవన్నీ వాటర్ వచ్చి పోచారం అంతా నిండిపోయి దాని చుట్టుపక్కల ఉన్న దాదాపు 73 డిస్ట్రిబ్యూటర్ల కింద ఉన్న 20 గ్రామాల ప్రజలు ఏ విధంగా అయితే అప్పుడు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాళ్ళంతా భయాందోళనగా బతికిండ్రో ఆ ఘటన మరవక ముందే, ఎందుకంటే అది స్ట్రాంగ్ నిజాం కాలంలో నిర్మించిన ఏదైతే ఆ ప్రాజెక్టు ఉంది కాబట్టి అది తట్టుకుంది. కానీ ఇలాంటి పరిస్థితి అది మరవక ముందే ఇప్పుడు మళ్ళీ బీబీపేట ఈ కట్టలు మాత్రం సాధారణంగా అప్పుడు మిషన్ కాకతీయలో చేపట్టిన మామూలు పనులే కాబట్టి అది తట్టుకోలేకపోతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అలాంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఉందని చెప్పేసి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఎస్ఐ ప్రజలందరూ అప్రమత్తం చేస్తున్నారు. అప్పటికప్పుడు కొన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కూడా అక్కడ స్థానిక అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అనుష, ఎస్ఐలో అయితే 14 గంటల పాటు మరమ్మతులు చేసినప్పటికీ నీటి లీకేజ్ ఆగలేదు. మరి దాని అధికారులు దానికి సంబంధించి ఇంకేమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? స్థానిక ఎమ్మెల్యే ఏదైతే వెంకట్రామరెడ్డికి, అదే విధంగా అక్కడున్న ఎస్సీకి, తర్వాత ఎస్పీకి గాని, కలెక్టర్ గాని సమాచారం అందించారు. అయితే ఇప్పుడే బయలుదేరి ఒక కమిటీని పంపించి అక్కడ స్పెషల్ గా అసలు దాని గండికి ఎట్లా పూడ్చాలా, ఈ వరద ఉధృతికి తట్టుకుందా తట్టుకోలేదా, కొద్దిగా వరద తగ్గిన తర్వాతనే దాన్ని పూడ్చొచ్చు అనే మాత్రం వాళ్ళ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆ ఉధృతి నుంచి మనం ఎంత వేసినా ఆగదు. కాకపోతే కొద్దిగా వరద ఉధృతి తగ్గితే, వర్షాలు తగ్గి కొద్దిగా వరద ఉధృతి తగ్గితే దాన్ని స్ట్రాంగ్ బేస్మెంట్ ప్రకారంగా దాన్ని చేస్తే తప్ప అది ఆగదు. అది కింది నుంచి బుంగబడింది కాబట్టి, ఆ పై భాగంలో కాకుండా కింది నుంచి బుంగబడింది కాబట్టి అది దాన్ని మనం పూడ్చలేము అనే ఒక ప్రాథమిక సమాచారం అయితే మనకి ఇప్పుడు అధికారుల నుంచి అందుతుంది. సో ఏదైనా కానీ ఇప్పటికి ఒక బృందం అక్కడికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ బృందము పరిశీలించి ఆ పూర్తి రిపోర్ట్ ఇచ్చి తర్వాత అప్పటికప్పుడు దానికి ఏమన్నా చర్యలు చేపట్టే అవకాశం ఉందా లేదా అనేది అంచనా వేస్తారనేది కూడా మనకు ఇప్పుడిప్పుడే అధికారుల నుంచి సమాచారం అందుతుంది. అయితే దీనికి ఈ 2 జిల్లాలకు సంబంధించి గతంలో నిజామాబాద్ కలెక్టర్ గా పనిచేసిన రాజీవ్ గాంధీ హనుమంత్ ఈ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు. ఆయన కామారెడ్డిలోనే మకాం వేసి ఉన్నారు. ఆయనతో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఒక బృందం వస్తుంది అక్కడికి. ఆ బృందం వచ్చి పూర్తి స్థాయిలో చేస్తుంది. లీకేజ్ ని మాత్రం కొద్దిగా ఉధృతిని తగ్గించడానికనే చేయొచ్చు అనే మాత్రం చెప్తున్నారు. ఇక చూద్దాము, అది కొద్దిగా తగ్గుతుంది, వర్షాలు అయితే తగ్గినాయి ఇక అన్నట్టు మాట్లాడుతున్నారు. అనుష, రైట్ సాయిలు, థ్యాంక్ యూ.